ఈ సృష్టిలో ఎవరికి ఏ జీవరాశికి లేని జ్ఞానం మానవుడికి ఇవ్వడం జరిగింది. ఈ సృష్టి యావత్తులో మానవుణ్ణి ఒక ప్రతినిధిగా సృష్టించడం జరిగింది. చూడండి, అంటే యావత్ సృష్టిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే మానవుడు మాత్రమే. ఎన్నో గొప్ప గొప్ప జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనకంటే బలమైనవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మానవుడు గొప్పవాడు. ఎందుకు అంటే విచక్షణ జ్ఞానం ఉంది మనిషికి. మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉంది. మంచిని ఆచరించనుగలడు, చెడును వదిలేయనుగలడు. మనిషి స్వేచ్ఛ కూడా ఇవ్వటం జరిగింది దేవుడు. ఈ యొక్క జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దేనికి ఇచ్చిన జ్ఞానం మనకి? ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఇచ్చిన జ్ఞానం, సంపాదించుకోవడానికి ఇచ్చిన జ్ఞానం. దేనికి ఇచ్చిన జ్ఞానం? మనం బ్రతకడానికైనా జ్ఞానం ఇచ్చింది? దానికైనా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మన చుట్టూ అనేక జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అవి జీవిస్తున్నాయా లేవా? అవి పిల్లల్ని అంటున్నాయా లేవా? పిల్లల్ని పోషిస్తున్నాయా లేవా? అవి పిల్లల్ని పెద్ద చేస్తున్నాయి. అవి కూడా జీవిస్తున్నాయి లేదా? పిల్లల్ని పెద్ద చేసుకుంటా. మరి అవి కూడా జీవిస్తున్నాయిగా, అవి కూడా వాటి యొక్క సంతతిని ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. మరి మానవుడు దేనికి? మానవుడు ఒక్కడే జ్ఞానంతో సంపాదించుకోవడానికంటే మరి మనకంటే జ్ఞానం ఉంది, మంచి ఏదో చెడేదో తెలుసు. మన జీవరాశికి తెలుసా? వాటికంత మానవుడికి ఉన్న జ్ఞానం వాటికి ఉందా? లేదు. మరి అవి కూడా జీవిస్తున్నాయి, అవి కూడా బతుకుతున్నాయి, అవి కూడా పిల్లల్ని పోషిస్తూ ఉన్నాయి. మరి మానవుడు ఇంత గొప్ప జ్ఞానం ఏది బతకటానికైనా అంటే మనలా కంటే చుట్టూ ఉన్న జంతువులు, జీవరాశులు కూడా అద్భుతంగా వాటి యొక్క జీవితం గడుస్తుంది. మరి ఇంత జ్ఞానం ఉన్న మానవుడు దేనికోసం అంటే తన యొక్క జీవిత పరమార్థాన్ని గుర్తించి ఈ జీవితం దేనికోసం వచ్చింది, ఎందుకోసం ఇవ్వబడింది, నేను ఎందుకోసం ఈ ప్రపంచంలోకి వచ్చాను, నా బ్రతుకు కొంతకాలం ఈ ప్రపంచంలో జీవించి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే దశలలో మన యొక్క జీవితం సాగి మళ్ళీ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది వాస్తవా కాదా? మన కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా? ఇదంతా కళ్ళ మీద కనిపిస్తుందా లేదా? ఇదంతా మరి ఇదేంటిది? మనిషి ఎందుకు పుడుతుండు? ఎందుకు ఇంత ఆరాటం? అన్నీ సంపాదించుకొని కష్టపడి అన్నీ సమకూర్చుకొని ఉందామనుకునే లోపు ఏమవుతుంది? ఇది ముసలితనం అన్నా వచ్చేస్తుంది, లేదా ప్రపంచం నుంచి వెళ్ళిపోవటం అన్నా జరుగుతుంది, మరణం సంభవిస్తుంది కదా. కాబట్టి మనిషికి దేవుడు జ్ఞానం దేనికి ఇచ్చిండు అంటే ప్రతి విషయం పరీక్షా జీవితం అన్నాడు. అందుకే ఈ జీవితం ఏమిటి? పరీక్ష. అందుకే దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. మనం ఈ జ్ఞానంతో ప్రపంచంలో ఏ పని అయినా చేయండి, ఆలోచించకుండా పని చేస్తామా? ముందు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచిస్తాం,
వ్యాపారం చేస్తే ఎలా చేయాలి, ఏం చేస్తే మేలవుతుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఎంత పెట్టుబడి పెట్టాలా, ఎలా చేయాలా అని ఆలోచన చేస్తాం. ఒక వ్యాపారం చేస్తే ఆలోచన చేస్తాం, చిన్న వస్తువు కొంటే ఆలోచన చేస్తాం. ఆలోచన చేయకుండా మనం పని చేయగలమా? చేయం కదా. మరి ఈ చిన్న చిన్న విషయాలన్నిట్లో ఆలోచించే మనం మనకిచ్చిన జ్ఞానాన్ని ఈ చిన్న చిన్న విషయాలు కొనుక్కునే కాడ, సంపాదించుకునే కాడ, లేకపోతే వ్యాపారం చేసే కాడ, చిన్న కూరగాయలు కొనుక్కునే కాడ కూడా మనం ఏం చేస్తాం? మంచియా చెడు అని ఆలోచన చేస్తాం. మరి అన్ని రంగాల్లో ఆలోచన చేసే మనం మన జీవితం గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? మన కళ్ళ ముందు మన యొక్క జీవితం కనిపిస్తుంది. ఎందరో ఈ ప్రపంచం మీదకి వచ్చారు, ఎందరో కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఆస్తులు కూడబెట్టారు. కానీ వాటిని అనుభవించకుండా ఈ ప్రపంచం నుండి మరణం అనే మరొక ప్రయాణం వారిని ఈ ప్రపంచం నుంచి తీసుకువెళ్ళిపోతుంది. మరి చెప్పండి, ఇలాంటి యొక్క విషయం మనకు సంభవించవా? దాని నుండి మనం తప్పించుకోగలమా? ఆ మరణం నుండి మనం తప్పించుకోగలమా? లేదు, తప్పించుకోలేము. మరి అలాంటప్పుడు మనం ఆలోచించాలా వద్దా? అసలు ఏంటి ఈ జీవితం? ఎవరు ఇచ్చారు? తల్లి గర్భంలో నా యొక్క రూపాన్ని ఎవరు ఈ విధంగా తీర్చిదిద్ది నాకు ఒక అందమైన ఈ ప్రపంచం ఒక జీవితంలోకి పంపించి నాకు ఇక్కడ కావాల్సిన అనేక వనరులు ఏర్పాటు చేసి నాకు జీవితం గడిపే అవకాశం ఎవరు కల్పించారు? ఎవరు ఆయన? దేనికి జీవితం ఇచ్చాడు? నేనేం చేయాలి? అసలు ఈ జీవితం యొక్క యథార్థం ఏంటి అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? మందేనా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి, ఆ బాధ్యత ఎవరిపై ఉంది? మనపైయే ఉంది, అవునా కాదా? ఇప్పుడు మనం అందరం కూడా ప్రపంచంలోకి వచ్చాం, వచ్చినవా లేదా? ఇక్కడ జీవితం గడుస్తుంది కొంతకాలం. మరి ఈ జీవితం ఇలాగే ఉండిపోద్దా? మరి ఎక్కడికి వెళ్తున్నాం? చాలామంది చనిపోయిండు అంటారు. శని ఎక్కడికి పోయిండు? ఏమైపోయిండు? మరి ఒకరోజు మనం కూడా వెళ్ళాలి కదా. మరి దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి అసలు ఈ జీవితాన్ని ఎవరు ఇచ్చారు? ఈ జీవితం మన ఆధీనంలో ఉందా? మన పుట్టుక మన ఆధీనంలో ఉందా? ప్రపంచంలోకి వచ్చిన బాల్యం నుండి యవ్వనం, లేదంటే యవ్వనం ఇట్లా ఆగిపోదాం, ముసలితనం మాకొద్దు, ఆపుకోగలమా? ఒక్క వెంట్రుక, నల్ల వెంట్రుక తెల్లగా మారుతుంది అంటే దాన్ని తెల్లగా కాకుండా ఆపుకోగలమా? అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? బాల్యం నా చేతిలో లేదు, యవ్వనం నా చేతిలో లేదు, వృద్ధాప్యం నా చేతిలో లేదు, మరణం నా చేతిలో లేదు. అదంటే ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఈ మొత్తానికి ఇదంతా ఒక దేవుడు, ఈ విశ్వం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో అయితే ఉందో, ఈ సమస్తాన్ని సృష్టించి ఎవరైతే మనకు వశపరిచాడో, మనకి ఈ జీవితాన్ని కల్పించాడో, అతడి ఆధీనంలో ఏముంది? నా పుట్టుక, నా జీవితం, నా మరణం ఉన్నది.
ఈ విషయాలు ఆలోచించడం కోసం దేవుడు మనకేమిచ్చిండు? జ్ఞానం ఇచ్చిండు. చూస్తూ ఉంటాం రోజు ఎంతోమంది ఈ ప్రపంచంలోకి వస్తున్నారు నవ్వుకుంటూ. ఎంతోమంది ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఏడ్చుకుంటూ. మనం ఎన్ని చూస్తూ ఉన్నాం, కానీ ఆలోచిస్తున్నావా? ఆలోచించం. మనం ఈ ఆలోచన, దేవుడిచ్చిన జ్ఞానం దేనికోసం ఉపయోగిస్తున్నాం? మరి మనం బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి, వంచన చేయడానికి. తెలివి ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళని వారి యొక్క తెలివితేటలను ప్రదర్శించడానికి ఒకరిపై ఒకరు మోసాలు చేసుకుంటూ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. చూడండి. కాబట్టి దేవుడు మనకి ఈ యొక్క జీవితం దేనికి ఇచ్చిండయ్యా అంటే పరీక్ష. ఈ జీవితం పరీక్షలో ఉన్నాం. మనకు దేవుడిచ్చిన జ్ఞానం మేరకు ఈ యథార్థం ఏమిటి, ఈ దైవం ఎవరు, దైవాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, దేవుడితో నా సంబంధం ఏమిటి, నన్ను ఇక్కడికి పంపించిన పని ఏమిటి, అవునా కాదా? ఇప్పుడు మనం ఏదన్నా ఉదాహరణకు ఒక పని చేస్తాం, ఆ పని ఏమోలే చేస్తాను, దాంతో మనకేం పని లేదు, దాని ఏ ఉపయోగం లేదని చేసి అలా వదిలేస్తామా? దానికి ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళిక, ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు చూడండి, మన ఉదాహరణకు అన్ని చీపురు పుల్లలు తీసుకొని మనం ఒక కట్ట కడతాం. అది దేనికోసం? చీపురిని తయారు చేసుకుంటాం. దేనికోసం ఆ చీపురి? ఏ పని కోసం? అది ఊడవటానికి కదా. ఒక చిన్న చీపురిని తయారు చేసుకుంటే దేనికోసము అనే విషయం మనకు తెలుసుకున్నాం కదా. అలాగే ఒక పెన్ను దేనికోసం? రాసుకోవటం కోసం, అవునా కదా. అలాగే బల్బు ఎందుకు అంటే వెలుగు కోసం తెలుసుకున్నాం. మరి ప్రతి దానికి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన పని మాత్రం ఉంది కదా. మరి మనం దేనికోసం? మనమైతే ఒక పని కోసం తయారు చేసినాం. చీపురిని తయారు చేసినాం, బల్బుని తయారు చేసినాం, పెన్నును తయారు చేసినాం కదా. మరి మనల్ని సృష్టించిన దైవం మనల్ని దేనికోసం తయారు చేసిండు? ఏ పని కోసం సృష్టించిండు? చెప్పండి. ఏం పని లేదు, తినండి, తాగండి, హ్యాపీగా తినండి, తిరగండి, ఎంజాయ్ చేయండి అని సృష్టించిండా? ఎవరైనా ఏదైనా పని వృధాగా చేస్తారా? మనమే ఒక పని వృధాగా ఏది చేయనప్పుడు మనల్ని సృష్టించిన దైవం సమస్త మానవులను ఎలా సృష్టించిండు? ప్రతి మనిషికి ఒక ఖచ్చితమైన ఐడెంటిఫై అతడి రూపం ఉందా లేదా? ఒకరి రూపం ఒకరికి కలిసిద్దా? ఒకరి ఏలు ముద్రలు ఒకరికి కలుస్తాయా? ఒకరి కళ్ళు ఒకరికి కలుస్తాయా? ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా ఎవరి రూపం వారికి ఐడెంటిఫైతో చేసిండు. ఇవాళ చూడండి, ఆధార్ కార్డు తయారైంది. ఆధార్ కార్డు దేని నుంచి తయారు చేసిండు? మన ఏలు ముద్రలు, మన కళ్ళు, మన రూపం ఐడెంటిఫై అది, అవునా కదా. ఒకరి రూపం ఒకరికి లేదు, ఉందా? లేదు. ఎవరి రూపం వారిదే, ఎవరి ఏలు ముద్రలు వాళ్ళవే.
వాళ్ళని గుర్తించడానికి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన రూపం అయితే ఉంది కదా. అలాగే చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్టు, జామ చెట్టే, మామిడి చెట్టు. వాటిని గుర్తించడానికి కూడా ఒక ఖచ్చితమైన ఐడెంటిఫై ఉందా లేదా? ఉంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి గుర్తించడానికి ఒక ఐడెంటిఫై ఉంది కదా. మరి మన సృష్టిని మొత్తాన్ని తయారు చేసి మనకి ఈ జీవితాన్ని కల్పించిన దైవాన్ని ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి చెప్పండి? మనందరికి ఐడెంటిఫై ఇచ్చిన వాడు తనకు తాను ఒక ఐడెంటిఫై ఉండాలా వద్దా? ఇప్పుడు మనం ఉన్న ఉదాహరణకు మనకంటే ఒక రూపం ఉంది. మనం వేరే వాళ్ళతో పోల్చడం కానీ, చెట్టుతో పోల్చడం కానీ, ఇంకొక మనిషితో పోల్చడం కానీ కుదిరిద్దా? పోల్చొచ్చా? పోలిస్తే ఏమంటాం? అరే కనీసం బుద్ధి లేదేంట్రా నీకు, ఆయన ఎవరో నేను కనీసం అర్థం కావట్లేదా నీకు, కళ్ళు కనిపించట్లేదా అంటాం మనిషితో పోలిస్తేనే. అదే చెట్టు రాళ్ళతో పోలిస్తే కోపం వస్తుంది, తిట్టేస్తాం, అవునా కదా. అంటే మనల్ని మరొకరితో పోల్చితే ఊపం. మరి ఇంత సృష్టించిన దైవాన్ని మనం కూడా ఈ ప్రపంచంతో దేనితో పోల్చడం కుదిరిద్దే? మరి మనల్ని పోల్చినప్పుడు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించిన దైవాన్ని పోల్చగలమా? మరి ఆయన్ని కూడా గుర్తించడానికి దేవుడు ఖచ్చితమైన నిర్దిష్టమైన ఐడెంటిఫై మనకి ఇచ్చిండు మన గ్రంథాల ద్వారా, అవునా కదా. కాబట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది దేనికోసము అంటే బ్రతకటానికి మాత్రం కాదు. బ్రతకటానికైతే జంతువుల లెక్క వాటి లెక్క మనల్ని కూడా పుట్టించి బ్రతికిచ్చేవాడే. ప్రత్యేకమైన జ్ఞానం బ్రతకటానికి మాత్రం కాదు. దేనికోసం అంటే మన యొక్క జీవితాన్ని దేనికోసం ఇక్కడికి పంపించిండో అది గుర్తించి ఆ యొక్క యథార్థాన్ని తెలుసుకొని మనం జీవితం గడపడానికి మాత్రమే జ్ఞానం మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కాబట్టి ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి? ఐడెంటిఫై ఇచ్చిండు మనకి. చూడండి, ఉదాహరణకు మనం ఒక వ్యక్తి మనుగూరులో దిగిండు, మనకి ఎవరికి తెలియదు. ఒక అడ్రస్ చెప్పుకోవాలి మనం. అదే మనుగూరులో ఒక వ్యక్తి దిగిండు, ఆ వ్యక్తి నువ్వు పోయి బండి ఎక్కించుకురావాలి అన్నావు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ వ్యక్తి తెల్ల సొక్కా వేసుకుంటాడు, చేతిలో ఒక బ్యాగ్ ఉంది, సంకలో ఒక గొడుగు ఉంటుంది, పైన నెత్తిన క్యాప్ పెట్టుకుంటాడని గుర్తులు చెప్పినాం. ఏం చెప్పినా గుర్తులు మనం? నెత్తిన క్యాప్ ఉంది, తెల్ల డ్రెస్ వేసుకుండు, చేతిలో బ్యాగ్ ఉంది, సంకలో గొడుగు ఉంది అని గుర్తులు చెప్పినాం. ఇక్కడ నుంచి బయలుదేరి మనుగూరు వెళ్ళిండు, బస్ స్టాండ్ కాడ ఆగిండు, చూసిండు, ఎవరో చూసిండు. ఆయన ఏం చూస్తాడు? ఆగి అక్కడ చూస్తాడు. ఏం చూస్తాడు? ఆగి గుర్తులు చూస్తున్నా. తెల్ల సొక్క ఎవరు వేసుకున్నారు, చేతిలో బ్యాగ్ ఉందా లేదా, సంకర గొడుగుందా లేదా, టోపీ ఉందా లేదా అని చూస్తాడు. ఒక వ్యక్తి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, సంకర బ్యాగ్ ఉంది, కానీ గొడుగు టోపీ లేవు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? అబ్బో ఈయన కాదు. ఎందుకన్నాడు? చెప్పిన గుర్తుల్లో రెండే ఉన్నాయి, ఇంకా రెండు గుర్తులు లేవు. మళ్ళీ అటు చూసిండు, ఒక ఆయన తెల్ల డ్రెస్ వేసుకుండు, గొడుగు ఒకటే ఉంది, బ్యాగ్ లేదు, టోపీ లేదు. అబ్బా ఈయన కూడా కాదు. మళ్ళీ కొద్ది లెక్క అటు చూసిండు, తెల్ల డ్రెస్ ఉంది, సంకలో గొడుగు ఉంది, బ్యాగ్ ఉంది, టోపీ ఉంది. ఇతడే. ఎందుకు? చెప్పిన గుర్తులన్నీ ఉన్నాయి, ఇతడే అని గుర్తుపెట్టి తీసుకొని వచ్చాడు. అంటే అతన్ని గుర్తుపెట్టడానికి మనం ఏమి ఇచ్చినాం? ఆయనకి కొన్ని గుర్తులు ఉన్నాయి, గుర్తులతో అతన్ని
గుర్తుపెట్టి చేసుకోవచ్చు. అవునా కదా? అతనే మనల్ని సృష్టించిన దైవాన్ని ఎలా గుర్తించాలి? అందుకే మన దైవ గ్రంథాలు మనకి తెలియపరుస్తున్నాయి. దేవుణ్ణి ఎలా గుర్తించాలి? సృష్టించిన దైవాన్ని. దేవుడు పుట్టేవాడు కాదు. భగవద్గీతలో చెబుతుండు, దేవుడు పుట్టేవాడు కాదు. యోమామ జమనాదిం సవ్యక్తి లోక మహేశ్వరం అశ్వమూఢశ్రమత్తేశ్వర సర్వపాపై ప్రముచ్యతే. దేవుడు పుట్టడు. చూడండి, పుడితే దేవుడు కాదట. అవ్యక్తం వ్యక్తి మాపన్యం మన్నంతే మామబద్ధయ పరంభావ మజానంత మమేయం. అవ్యక్తం, దేవుడు కనిపించడు. కనిపిస్తాడు అని అనేవారు బుద్ధిహీనులు అనడు. ఏమన్నాడు? మామబుద్ధయ, బుద్ధిహీనులు అనడు. దేవుడు పుట్టాడు, కనిపించాడు. అవినాష్, అతడికి మరణం కూడా లేదు. చూడండి, మనం ఏ దేవుడినైతే చెప్పుకుంటున్నామో, ఏ దేవుడైతే ఈ సమస్తాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే సమస్త మానవులను పుట్టించి పోషిస్తున్నాడో, ఆయన్ని గుర్తుపెట్టే ఒక విధానం మనకు గ్రంథాల్లో ఏం చెబుతున్నాయి? పుట్టడు, కనిపించడు, మరణించడు. ఇప్పుడు మనం వెతుక్కోవాలి. అడ్రస్ ఇచ్చిండు దేవుడు, అడ్రస్ ఇచ్చిండు. మనకి ఏమి ఇచ్చిండు? అడ్రస్ ఇచ్చిండు. గుర్తుపట్టే విధానం, అడ్రస్ ఇచ్చిండు అంతే. ఈ ప్రపంచంలో ఏదైనా, ఈ సృష్టిలోకి వచ్చింది ఏదైనా, పుట్టకుండా, కనిపించకుండా, మరణం లేక ఉన్నది ఏదైనా ఉన్నదా? ఉందా? ఎతకాలి. ఇప్పుడు అడ్రస్ మన దగ్గర ఉంది. అడ్రస్ పట్టుకొని ఏం చేయాలి? మనం ఎతకాలి, తెలుసుకోవాలి. సృష్టి మొత్తం చూసాం. ప్రతిదీ మరణించేదా కాదా? మానవుడు, చెట్టు, పుట్ట, ప్రతిదీ కూడా ఒకప్పుడు వినాశనం ఉందా లేదా? దానికి ప్రతిదీ కూడా మరణించేది. అంటే నాశనం అయిపోయేది ఏది కూడా దైవం కాదు. మరి ఆ దైవం ఎక్కడున్నాడు? అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం, ఆ నాశనం కాని దేవుడు సృష్టిలో లేడు. సృష్టికి అతీతంగా పైనున్నాడు. ఈ విధంగా మనకి దేవుడిచ్చిన జ్ఞానంతో ఏం చేయాలి? మన యజమాని తెలుసుకోవాలి. దేవుడు జ్ఞానం ఇచ్చింది దానికే. నీ యజమాని ఎవరు? నీ యజమాని లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? నీ యజమానితో నీ సంబంధం ఏంటి? మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం దైవాన్ని గుర్తించి, ఆ దైవం ఒక్కడే ఉన్నాడు, ఆయన పుట్టడు, ఆయన కనిపించడు, ఆయన మరణించడు, ఆయన పరమందున్నాడు. ఇది దేవుడి గురించి మనం తెలుసుకొని ఐడెంటిఫై. ఇట్లా తెలుసుకుంటే దైవాన్ని మనం సంపూర్ణంగా దేవుడిని తెలుసుకున్నట్లు అవుతుంది. చూడండి, ఏదో వచ్చాం ప్రపంచంలోకి, ఉదయం పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుండు, చక్కటి వెలుగు వస్తుంది, వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, అన్ని వనరులు నాకు దొరుకుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నా, తింటున్నా, హ్యాపీగా తిరుగుతున్నా, కాలం గడిచిపోతుంది. కాలం అయితే గడిచిపోతుంది. మరి ఇదంతా ఎవరు నా కోసం నడిపిస్తున్న దైవాన్ని నేను గుర్తించేది ఎలా తెలుసుకోవాలి అని మనిషి ప్రతి రంగంలో ఎలాగైతే తన సంపాదన కోసం ఆలోచించి పనిచేస్తాడో అదేవిధంగా మనం
మన యజమాని పట్ల, మన దైవం పట్ల, మనల్ని సృష్టించిన సృష్టికర్త పట్ల మనం మన ఇచ్చిన జ్ఞాన పరిధిలో మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసం దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఏమి ఇచ్చిండు? జ్ఞానం ఇచ్చిండు, చూసే శక్తి ఇచ్చిండు, మాట్లాడే శక్తి ఇచ్చిండు, దైవ ప్రవక్తలను పంపించిండు, దైవ గ్రంథాలను పంపించిండు. ఎన్ని పంపించినా లేదా? మనకి తెలుసుకునే అవకాశం కల్పించినా లేదా? అన్నీ కల్పించిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనం దైవం గురించి యథార్థంగా తెలుసుకోకపోతే ఎవరికి నష్టం? దేవునికి ఏమైనా నష్టమా? దేవుడికి ఏమైనా నష్టం ఉందా? ఎలాంటి నష్టం దేవుడికి లేదు. నష్టపోయేది ఎవరు? మనమే. ఏదైతే మనల్ని తీర్చిదిద్ది ఇక్కడ నిలబెట్టిన దైవం మళ్ళా తిరిగి మనం అతడి ముందు ఖచ్చితంగా వెళ్ళాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే దేవుడు అంటాడు, మనవుడా గాల్లో దూలైపోయి మట్టిలో మట్టి అయిపోయి కాలిస్తే బూడిదైపోయి మట్టిలో కలిసిపోయినా ఇంకా నన్ను ఎవడు లేపుతాడు? నేను ఎవడి ముందు సమాధానం చెప్పాలి? అవసరం లేదు, ఎంత ఉట్టిదే మాయ మాటలని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు అన్నిటికీ ఒకటే ప్రశ్నిస్తాడు, మొదటిసారి నిన్ను తయారు చేసిన వాడు ఎవరు? మొదటిసారి నిన్ను తయారు చేసిన వాడు రెండోసారి తయారు చేయాలని అశక్తుడైపోయాడు అనుకుంటున్నారా మీరు? చెప్పండి, మొదటిసారి తయారు చేసిన వాడు రెండోసారి చేయలేడా? కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని తెలుసుకోండి. ఈ జీవితం ఒక ఆట కాదు. ఏదో తిన్నా తాగినా ఎంజాయ్ చేసిన కాలం గడిచిపోతుంది అనుకుంటున్నారా? ఈ జీవితం ఒక ఆట కాదు. ఇది ఖచ్చితంగా మనం దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ఈ జీవితాన్ని పరిశోధన చేసి తెలుసుకొని దైవం ఎవరు మన యజమాని, ఎవరి ముందు నేను తల వంచాలి, ఎవరి ముందు నేను తల వంచకూడదు అనే యథార్థాన్ని మనం గ్రహించాలి. చూడండి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? అక్కని అక్కగా, చెల్లని చెల్లెగా, ఎవరిని ఎలా గుర్తించాలో, ఎవరిని ఎలా పిలవాలో పిలుస్తున్నావా లేదా? అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ని ఎలా పిలవాలో, ఎలా గౌరవిస్తున్నావా లేదా? మరి ఇన్ని ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాం. బయటకు వెళ్తే ఏ ఆఫీసర్కి ఇవ్వాల్సిన హోదా ఆఫీసర్ కల్పిస్తున్నాం. కానీ మరి దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇస్తున్నావా? ఆయన స్థానం ఆయనకి ఇస్తున్నావా? ఇవ్వకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి ఒకవేళ దేవుణ్ణి మనం యథార్థంగా తెలుసుకోకుండా జీవితం గడిపితే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు అనేక విషయాలు మన గ్రంథాల్లో ఇంకా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మన కాశ్యప్ గారు తెలియపరుస్తారు.